రక్షించును. జీవము గలవాడు నా దేవుడు జీవించుచున్నవాడు. జీవము గలవాడు నా దేవుడు జీవించుచున్నవాడు. మనుషులు చేసిన వట్టి విగ్రహం కాదు నా దేవుడు. మనుషులు చేసిన వట్టి విగ్రహం కాదు నా దేవుడు. ఆత్మరూపిగా నాతో నుండి మమ్మును కాపాడును. ఆత్మరూపిగా నాతో నుండి మమ్మును కాపాడును. జీవము గలవాడు నా దేవుడు జీవించుచున్నవాడు. జీవము గలవాడు నా దేవుడు జీవించుచున్నవాడు. ప్రార్థన చేతును అనుదినము అనే పాట షారోన్, నిస్సి, ఇమానియల్, జాషఫ్, పివి, జాన్, స్టీఫెన్, అమూల్యన్, రేచల్. అది లైట్ లైట్ రావాలి. లైట్ లేకపోతే క్లారిటీ రావాలి. లైట్ ఉంటే క్లారిటీ రాదు. క్లారిటీ వస్తలేదా? ప్రార్థన అంటే అడగటం, జవాబు అంటే పొందటం. ప్రార్థన అంటే వెదకటం, జవాబు అంటే దొరకటం. ప్రార్థన అంటే తట్టడం, జవాబు అంటే తలుపు తీయబడటం. ప్రార్థన మనకు ఊపిరి లాంటిది. ప్రార్థన పైకి వెళ్తే కృప కిందకి దిగి వస్తుంది. భూలోకపు శక్తిని భూలోకానికి దింపగలిగినదే ప్రార్థన. ప్రార్థించడానికి మన తల వంచితే వినడానికి దేవుడు తన చెవిని వంచుతాడు. ప్రార్థనలో మనం ఏమో చెప్తామో ముఖ్యమో కాదు, కానీ దేవుడు చెప్పినదే ముఖ్యము. ప్రార్థన మనల్ని శుద్ధి చేస్తుంది. ప్రభువు చేసింది మనల్ని చెయ్యమన్నది ప్రార్థన. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, నలిగిన హృదయం చేకూరుస్తుంది. హృదయపు లోతుల నుండి వచ్చే ప్రార్థన పరలోక ద్వారాలను తెరచుకునేలా చేస్తుంది. దైవ శక్తితో ప్రార్థించి మనము జవాబు పొందేదాం. అనుదినము దేవుని శక్తిని పొందెదము. ప్రార్థన చేతులు అనుదినము దేవుని శక్తిని పొందెదము. యేసయ్యతో మాట్లాడెదను, తండ్రితో గడిపెదను. యేసయ్యతో మాట్లాడెదను, తండ్రితో గడిపెదను. ప్రార్థన చేతులు అనుదినము దేవుని శక్తిని పొందెదను. ప్రార్థన చేతులు అనుదినము దేవుని శక్తిని పొందెదను. సాధించెను, సాతాను శోధన గెలిచెను. యేసు ప్రభువు ప్రార్థించెను, సాతాను శోధన గెలిచెను. ప్రార్థన చేసి సాతాను ఓడించెదను. ప్రార్థన చేసి సాతాను ఓడించెదను. ప్రార్థన చేతులు అనుదినము దేవుని శక్తిని పొందెదము. ఇంకా రాలే కదా అక్కడ. దేవుని శక్తిని సంగమంతా ప్రార్థించెను, చెరసాలకు నాడి కదిలెను. సంగమంతా ప్రార్థించెను, చెరసాలకు నాడి కదిలెను. నేను కూడా ప్రార్థన చేసి పాపము కూర్చెదను. నేను కూడా ప్రార్థన చేసి పాపము రావడం లేదు. ఫుల్ ఆఫ్ వస్తుంది. దేవుని శక్తిని పొందెదము. ప్రార్థన చేతులు అనుదినము దేవుని శక్తిని పొందెదము. In this side,